అపూర్వ, నక్షత్ర ఇద్దరూ కూడా కోర్టు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. "ఏంటి మమ్మీ, గగన్ ఆ లిల్లీని తీసుకువస్తూ ఉన్నాడు కదా! నీకు కొంచెం కూడా టెన్షన్ లేదా? భయం లేదా?" అని నక్షత్ర అడుగుతూ ఉంటే, "డోంట్ వరీ బేబీ, గగన్ ఆ లిల్లీని ఇక్కడికి తీసుకురాడు" అని అపూర్వ అంటుంది. "ఆల్రెడీ తీసుకువచ్చేస్తున్నారు కదా! తీసుకురాడని చెప్తావేంటి?" అని నక్షత్ర అంటుంది. "చూడు, మనం మనుషుల్ని పెట్టాము. మామూలు మనుషుల్ని కాదు మనం పెట్టింది. మృగాల్లాంటి మనుషుల్ని పెట్టాం బేబీ. వాళ్ళు ఈ పాటికే ఆ గగన్‌ని చుట్టుముట్టేసి ఉంటారులే. గగన్ లిల్లీని తీసుకొని ఇక్కడికి రాడు కాక రాడు" అని అపూర్వ చాలా ధీమాగా చెప్తూ ఉంటుంది. గగన్, భూమి ఇద్దరు లిల్లీని కారులో తీసుకువస్తూ ఉంటే రోడ్డుకి అడ్డుగా రాళ్ళు ఉంటాయి. "ఏంటి రోడ్డుకి అడ్డుగా రాళ్ళున్నాయే" అని గగన్ కారు ఆపేస్తాడు. సరే రివర్స్ చేసుకొని వెళ్దామనే లోపలే రెండు వైపులా 2 కార్లు వచ్చి గగన్‌ని చుట్టుముట్టేస్తాయి. దాంతో గగన్ కారు దిగగానే రౌడీలు గగన్‌ని చుట్టుముట్టేస్తారు. "రేయ్ రండ్రా చూసుకుందాం" అని గగన్ రౌడీలని చితక్కొడుతూ ఉంటాడు. రౌడీలు లిల్లీని లాక్కు వెళ్తూ ఉంటే రౌడీల్ని చితక్కొడుతున్న గగన్ టెన్షన్ పడుతూ "లిల్లీ లిల్లీ" అని చూస్తూ ఉంటారు. అయితే ఈ లోపల ఒక రౌడీ కర్ర తీసుకొని లిల్లీ తల పగలగొడుతూ ఉంటే భూమి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అయితే ఈ లోపలే గగన్ వచ్చి తల పగలకుండా ఆ కర్రని గగన్ అడ్డుపట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ గగన్ రౌడీలని చితక్కొడుతూ ఉంటే భూమి, లిల్లీ ఇద్దరూ ఒక పక్కగా నిలబడి ఉంటారు. అప్పుడు కింద పడిపోయిన ఒక రౌడీ రివాల్వర్ తీసుకొని లిల్లీని షూట్ చేయబోతూ ఉంటాడు. అది గమనించేసిన భూమి లిల్లీని పక్కకు లాగుతూ తను అడ్డు వస్తూ ఉంటుంది. అయితే భూమికి బుల్లెట్ తగలకుండా గగన్ పరుగులు పెడుతూ వచ్చి ఆ బుల్లెట్‌కి అడ్డు వస్తాడు. దాంతో ఆ బుల్లెట్ కాస్త గగన్ గుండెల్లో దిగిపోతుంది. గగన్ కుప్పకూలిపోతూ ఉంటాడు. "బావా బావా" అంటూ భూమి, లిల్లీ కూడా "గగన్ గగన్" అంటూ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. భూమిని కాపాడబోయి ఇప్పుడు చావుతో పోరాడుతున్న గగన్‌ని భూమి ఎలా బతికించుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.